మక్తల్ పట్టణంలోని జమలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా రెండో రోజు గోపూజ, జలాదివాసం నిర్వహించినట్లు దాతలు మనసాని వెంకటేష్ సర్లా తెలిపారు. కీర్తిశేషులు మనసాని రత్నమ్మ నరసింహగుప్తా జ్ఞాపకార్థం ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేయగా పునఃప్రతిష్ఠాపన వేడుకల్లో భాగంగా రెండో రోజు ఉదయం అఖండ దీపారాధనను మనసాని కిరణ్ ప్రత్యూష దంపతులు నిర్వహించారు. అనంతరం అంకురార్పణ చేశారు. ఆ తర్వాత గోమాతను ఆలయంలోకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధ్వజారోహణంలో భాగంగా ఆలయంపై కిరణ్ ఓంకార జెండాను ఎగురవేశారు. అనంతరం అమ్మవారి విగ్రహానికి జలాదివాసం నిర్వహించారు. ఇక మూడో రోజు గురువారం ధాన్యాదివాసం, శయాదివాసం ఉంటాయని, నాలుగో రోజు శుక్రవారం అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన ఇతర కార్యక్రమాలు ఉంటాయని మనసాని వెంకటేష్ తెలిపారు. కార్యక్రమంలో బ్రాహ్మణులు శ్యాంసుందర్ జోషి, వంశీకృష్ణ జోషి, విజయేంద్రాచారి, కార్తికాచారి, శేషగిరి కృష్ణచారి, శ్రావణ్, స్థానికులు మామిల కిష్టప్ప, వాసవి రాము తదితరులు పాల్గొన్నారు.